విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయానికి నిధులు కేటాయించడంతో పాటు విశాఖ డివిజన్ కూడా కొనసాగించడం గొప్ప విషయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. విశాఖ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సౌత్ ఇన్ఛార్జ్ వాసుపల్లి సంతోష్ కుమార్ బీజేపీలో చేరారు. ఆయనకు పురంధేశ్వరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 7 నెలల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 3 లక్షల కోట్లు వివిధ రూపాల్లో అందించింది అని ఆమె తెలిపారు. వివిధ స్టీల్ ప్లాంట్లకు 11,440 కోట్లు కేటాయించి ప్రధాని ఊపిరిపోశారని, రాజధాని అమరావతికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి 15,000 కోట్లు, హట్కో నుండి 11,000 కోట్లు వస్తున్నాయని తెలిపారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. 10 సంవత్సరాలుగా ఆ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయి ప్రజల్ని మోసం చేశారని ధ్వజమెత్తారు. డబుల్ ఇంజన్ సర్కార్తో ప్రధాని మోదీ నేతృత్వంలో ఢిల్లీలో అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పార్టీ నేతలు కాశీ విశ్వనాథరాజు, పరశురామరాజు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ఫలితాల్లో కూడా మనం చూస్తున్నాం. 26 సంవత్సరాల తర్వాత ఇవాళ సంపూర్ణమైనటువంటి అద్భుతమైనటువంటి మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో సైతం అధికారంలోకి రావడం జరిగింది. ఈ విజయం అన్నది నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మేమందరం కూడా అంకితం చేస్తున్నాం. ఎందుకంటే పదవుల మీద అపేక్ష లేకుండా కేవలం పార్టీని బలోపేతం చెయ్యాలి అనేటువంటి ఏకైక భావనతోటి, అంకిత భావంతో వారందరూ క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి సందర్భంలోనే ఇంతటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని మేము సాధించుకోగలిగామని చెప్పి విశ్వసిస్తూ ఈ విజయాన్ని ముందుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నేను అంకితం చేస్తున్నాను. అదేవిధంగా ఢిల్లీ వాసులు ఏదైతే 10 సంవత్సరాల కాలంలో వారు అభివృద్ధిని వంచి వారికి ఏమాత్రం కూడా సరియైనటువంటి సంక్షేమాన్ని అందించకుండా మభ్య పెడుతూ, అదేమిటంటే కోవిడ్ వచ్చిందని లేదా నన్ను జైల్లో పెట్టారని అనేటువంటి నెపంతో వారిని వంచినటువంటి సందర్భంలో ఇవాళ అక్కడ ఢిల్లీ వాసులు కూడా గుర్తించి ఖచ్చితంగా సుపరిపాలన ఏదైతే దేశానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశానికి భారతీయ జనతా పార్టీ అందిస్తుందో అటువంటి సుపరిపాలన ఖచ్చితంగా ఢిల్లీలో కూడా మనం చవిచూసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి భావనతోటి